సంవత్సరాలు పూర్తి చేసుకొని 31 తారీఖున హైదరాబాద్లో జరుపుకున్న సభకు మీరు వెళ్తున్నందుకు 20 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి ఒక జర్నలిస్ట్ కులంగా ఫామ్ అయినందుకు ముందుగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, తప్పకుండా నేను వచ్చినప్పటి నుంచి మీరు కలిసినప్పుడు కూడా ఇండ్ల గురించి మీ ఎల్లప్పుడూ సహకారం నేను ఉంటా. పిల్లపల్లి వారు ఫ్రీగా వచ్చినప్పుడు కూడా మీకు వాళ్ళకి స్థలాలు ఉన్నాయంటే మరో చెప్తానడం అది కూడా చెప్పడం జరిగింది. ఇండివిజువల్గా సెపరేట్గా గ్రూప్ ఇవ్వాలంటే నంబర్ ఉంది కాబట్టి సెకండ్ విడతలో చేద్దాము, సెకండ్ వచ్చి 3500లో చేద్దామన్నారు. ఆఫీస్లో మన సెక్రటరీలో మాట్లాడినప్పుడు వాళ్ళకి సెపరేట్గా వేయాలంటే మీ నంబర్లో ఇవ్వచ్చు అన్నారు. సరే, ఇప్పుడు ఈ నంబర్లో మనకు కుదరదు కాబట్టి 3500 నెక్స్ట్ 3500 మిగిలినప్పుడు తప్పకుండా ఎవరైతే భూములు ఉంటే వాళ్ళకి కట్టడానికి తప్పకుండా ఇద్దామని చెప్పడం జరిగింది సెక్రటరీ. అది ఆ విధంగానే పనిచేద్దాం. అదేవిధంగా భూమి లేని వాళ్ళకు కూడా ఎలా అయితే ఇప్పుడు సీనియర్ జర్నలిస్టు అబ్దుల్లా మాట్లాడటం, అదేవిధంగా ఆ రోజు కూడా మీరు రిప్రజెంట్ చేసినప్పుడు తప్పకుండా మనం వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి ఏ విధంగా మనకు కేటాయించవచ్చు, దానికి లాస్ ఏంటి, బై లాస్ ఏంటి, నాకు కూడా అవగాహన లేదు, నా కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మీ అందరి కలిసికట్టుగా ఉంటే తప్పకుండా మీకు ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. అవకాశం ఇచ్చినందుకు ఎట్లాగున్నా నిద్ర వస్తున్నా ఇలా రావాల్సి వచ్చింది. ఎందుకంటే జర్నలిస్టులు ఇస్తే రావాలి, తప్పకుండా నేను ఇలా రావడానికి